దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అవుతుంది. కొంతమంది కొన్ని సంవత్సరాలు బట్టి, కొన్ని నెలలు బట్టి, కొన్ని వారాలు బట్టి మనస్ఫూర్తిగా నవ్వలేదు. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఉద్యోగాలు చేసే చోట నవ్వుతున్నారు, కానీ అది నిజమైన నవ్వు కాదు. మనసులో వేదన, కళ్ళల్లో బాధ కనిపించకుండా నవ్వుతున్నారు. ఈరోజు దేవుడు నీకు ఒక మాటను జ్ఞాపకపరుస్తున్నారు. సారా గారు అంటున్నారు, నా దేవుడు నాకు నవ్వు కలిగజేశాను అని. నీవు కూడా ఎన్నో ఇబ్బందుల్లో, శోధన గుండా వెళ్తున్నావు. దేవుడు నీకు చెప్తున్నారు, నీ జీవితంలో యేసయ్య నవ్వు కలగజేయబోతున్నారు. ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ శోధనలన్నీ తొలగిపోయే రోజు రాబోతుంది. నేను ఎన్నోసార్లు ఈ మాట విన్నాను, కానీ నా జీవితంలో కొన్ని సంవత్సరాలు బట్టి బాధను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. నేను ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. వాస్తవం అని ఎందుకు అంటున్నానంటే, అబ్రహాం గారు విశ్వాసంతో తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. దేవుడు అబ్రహాంని విడిచిపెట్టలేదు, అబ్రహాం గారిని విడిచిపెట్టలేదు, గొప్ప సాక్షిగా నిలబెట్టారు. ఆయన నామంలో ప్రార్థన చేసిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపడనివ్వను అని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. బాధపడొద్దు, దిగులు పడొద్దు. నీ యేసయ్య నిన్ను దీవించబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.